వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో నకాష్ వీధి సమీపంలో గల దర్గా. దీనిని పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావున దీనిని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అని కూడా అంటారు. ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుస్సేనీ చిస్తీవుల్ ఖాద్రీ నాయబ్ ఏ రసూల్. ఈయన ప్రవక్త మహమూద్ వంశీయుడు, నిరాడంబరుడు, దైవాంశ సంభూతుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నారు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవ సమాధి అయ్యారు. ఇతని సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందారు. ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఇతను కడపను పాలించారు. నేక్ నామ్ ఖాన్ అతని గురువుకు జీవ సమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా. అప్పట్లోనే దర్గా నిర్మాణం జరిగింది. ఇతని ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు అరీఫుల్లా హుస్సేనీ కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహ్మద్ హుస్సేనీ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. కడప పీఠాధిపతుల మరణానంతరం పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా అరీఫుల్లా హుస్సేనీ కొనసాగుతున్నారు. కఠోర తపస్సు చేసిన 3వ పీఠాధిపతి. అరీఫుల్లా హుస్సేనీ వారసుడైన హజ్రత్ సూఫీ సర్మస్తానీ చిలకష్ ఖ్వాజా సయ్యద్ షా అరీఫుల్లా మహమ్మదుల్ హుస్సేనీ సాని 11వ ఏట ఇంటి నుంచి వెళ్లి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశాడు. అటు తర్వాత కడప సమీపంలోని గండి వాటర్ వర్క్స్ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేపట్టాడు. గండి వాటర్ వర్క్స్ కొండల్లో ఇతని తపస్సు చేసినట్టు మేకల కాపరి గుర్తించాడు. నిత్యం ఒక మేక కొండల్లోకి వెళ్లి వస్తుండటం కాపరి గమనించాడు. ఒకరోజు దానిని వెంబడించగా తపస్సులో నిమగ్నమై పెద్ద ఎత్తున జడలున్న వ్యక్తి కనిపించాడు. అంతలోనే అతను ఈ విషయం బయట చెప్పవద్దని, చెబితే నీకే అరిష్టమని అన్నాడట. అయితే మేక నిత్యం గుహల్లోకి వచ్చి ఏమి చేస్తుందని సందేహం వెళ్లిబుచ్చగా పక్కన ఉన్న పెద్ద పామును చూపించి దీనికి పాలు ఇస్తున్నట్టు స్వామి వివరించారట. ఈ మహత్తును గమనించిన మేకల కాపరి తన తల్లికి కళ్ళు కనిపించదని ఎలాగైనా కళ్ళు తెప్పించాల్సిందిగా స్వామిని ప్రార్థించారు. స్వామి మేకతో పాటు మీ తల్లిని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. మేకపాలతో ఆయన కాపరి తల్లి కళ్ళు శుద్ధి చేసి చూపు తెప్పించాడు. అటు తర్వాత కడప దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందని, ఉత్సవంలో స్వామి పోలికలు ఉన్న ఓ మహిళ కనిపించడంతో తదేకంగా ఆమె వంక కాపరి తల్లి చూస్తుందని, విషయం ఏమిటని ప్రశ్నించగా కొండ గుహల్లో మీలాగే ఓ స్వామి ఉన్నారంటూ కాపరి తల్లి వివరిస్తుంది. అందరూ ఆ గుహల్లోకి వెళ్లి చూడగా అక్కడ తపస్సు చేస్తున్నది తన తమ్ముడుగా స్వామి పోలికలతో ఉన్న ఆ మహిళ గుర్తించింది. పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుస్సేనీ వంశీయులు కోరుతారు. 10 రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో అక్కడి నుంచి ఊరేగింపుగా స్వామిని తీసుకువస్తారు. అదే ఆనవాయితీ నేటికి కొనసాగుతుంది. ఈ దర్గాకు సినీ నటులు, సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, రజనీకాంత్, సమంత, బాలకృష్ణ, మంచు మనోజ్, అలీ, బాలీవుడ్ స్టార్లు అభిషేక్, ఐశ్వర్య బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పాటు మరెందరో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజా ప్రతినిధులు కూడా ఈ దర్గాను దర్శిస్తుంటారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే కడప జిల్లాలో అమీర్ పీర్ దర్గా అని చాలా ఫేమస్, మీ అందరికి తెలుసు. దీని ఇంకో పేరు వచ్చేసి పెద్ద దర్గా అనమాట. సో ఇక్కడ ఉన్నాం. అసలు ఈ దర్గాకి ప్రత్యేకత ఏంటి, చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఏంటి,
హీరోస్ అయితే ఇంకోటి గుల్ దేశం నుంచి వేరే కంట్రీస్ నుంచి చాలా మంది ఇక్కడికైతే క్యూ కడతారు అనమాట. సో అసలు ఎందుకు ఇక్కడ అంత ఫేమస్, అసలు ఇక్కడ దేవుడు ఎక్కడ దర్గా అని ఎలా వచ్చింది, ఇవన్నీ మనం ఇక్కడ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంటాం. ఇక్కడ చాలా మంది అయితే ఇప్పటికీ మేము చూసినా చాలా మంది క్రౌడ్ అయితే ఫుల్ ఉంది, వచ్చే భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. సో మన దగ్గర దర్గాకి సంబంధించిన కొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా? బాగుంది. చెప్పండి సార్, ఇక్కడ దర్గాకి చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారు, చాలా మంది, అసలు దర్గాకి ప్రత్యేకత ఏమంటారు సార్? ఇది ఈ దర్గా పేరు యాక్చువల్గా ఆస్థానే మగ్దూమ్ ఇలాహి అమీన్ పీర్ దర్గా. ఈ అమీన్ పీర్ దర్గాలో ఖాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతాయే రసూలుల్లా హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మొహమ్మద్ హుసేని చిష్టియుల్ ఖాదీ 16వ శతాబ్దం బీదర్ పట్టణం నుంచి ఇక్కడికి వస్తారు. ఆయన ఫ్యామిలీ మెంబర్లు ఫకీర్లతో వచ్చి ఎన్నో మహిమలు చూపెట్టిన తర్వాత 10th మొహరం రోజు ఉదయం నమాజ్ తర్వాత ఆయన పెద్ద కుమార్ని పిలిపించి, నేను భూమి లోపల దిగుతున్నా, ఇంకా వచ్చే పేపర్ దిగి బాగా చూడాలని చెప్పి ఇయాలి అంటే భూమి చిల్లి లోపల దిగిపోతుంది. దిగిపోయినాక శబ్దం వస్తుంది, బండలతో కట్టేయండి అని. ఆ బండలతో కట్టేస్తారు, తలగపాగా కనిపిస్తూ ఉంటుంది, అప్పుడు కట్టేయమంటారు. ఆయన పెద్ద కుమారుడు ఆరిఫుల్లా మాలిక్ అని ఆయన కట్టేస్తారు. ఆ దర్గాకు ఎవరిని దర్శనం చేసి కూడా పూలదండ వేస్తారు. ఏదైనా దర్గాలకు పోతే పూల చాదర వేస్తారు, ఈ దర్గా పూలదండ వేస్తారు. ఎందుకంటే అట్లనే సజీవంగా కూర్చున్నారు కాబట్టి. వాళ్ళ వంశీకులు ఎదుగుల దర్గా ఉంది, ఆ దర్గాకు చూపిస్తారు. ఇది పీరుల్లా మాలిక్ దర్గా, ఇది మనం నిలబడే కాడ జీవసమాధి దర్గా. ఇప్పుడు వాళ్ళ వంశీయులో సూఫీ సర్మస్త్ సాని, చిల్లాకష్, ఖ్వాజా సయ్యద్ షా, ఆరిఫుల్లా, మొహమ్మద్ హుసేని చిష్టియుల్ ఖాదీ. ఈయన 63 సంవత్సరాలు తపస్సు చేసిన గురువు. ఈయన పీరుల్లా మాలిక్ వంశానికి 3వ వంశీయుడు. 63 సంవత్సరాలు తపస్సులోనే కాలం గడుపుతారు. ఆయన ఉరుసు ఇప్పుడు డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు జరుగుతాడు. ఆయన ఉరుసు వచ్చేవాళ్ళే. ఈయన ఉరుసులోనే ఒక సెలబ్రిటీ కూడా పిలిపిస్తాము. ముషాయరా రోజు ఒక కవి సమ్మేళనం ఉంటుంది. ఆ కవి సభలో చీఫ్ గెస్ట్ ఒకసారి రెహమాన్ గారు, అభిషేక్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్, ప్రభుదేవ్, ఈ సెలబ్రిటీ కూడా వచ్చారు. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు వచ్చి అందరూ దర్శనం చేయడానికి వస్తారు. అంత పెద్ద మహానీయులు ఈయన. ఇక్కడ ప్రజలు ఎవరైనా కానీ నమ్ముకునే వాళ్ళకి కొంగు బంగారం పీరుల్లా మాలిక్, అమీన్ పీర్ సామి. ఇప్పుడు లాస్ట్ 3వది అమీన్ పీర్ సామి ఉన్నారు. ఆయన అమీన్ పీర్ సామి వద్ద ఎవరైనా దర్గాలు కూర్చొని నమ్మకం చెప్పుకుంటే ఒకటి నమ్మకం అనేది కావాలి. ఆ నమ్మకంగా వాళ్ళు ఏముకుంటారు, అల్లా వారి దువా అప్పుడే ఒప్పుకుంటారు. ఆ విధంగా వాళ్ళ పవర్స్ ఉంటుంది. ఆయన వద్ద చెప్పుకునే వాళ్ళకి ఇంతవరకు ఎవరు కానిపోలేదు. ఈ పరిస్థితి హెల్త్ గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, ఏవైనా కానీ మీ సమస్యలు వంటి సమస్యలు ఏవైనా కానీ ఇక్కడ తీరుతాయి. వాళ్ళకు నమ్మకంగా చెప్పుకుంటే రిజల్ట్ అప్పుడు ఇప్పుడు ఉంటాయి కొంతమందికి అయితే. ఆ విధంగా అందరూ చెప్పిన రిజల్ట్ కానీ మనం చెప్పేది ప్రజలే చెప్తారు. ఈ విధంగా ఒక బెంగళూరు నుంచి పండిట్ రవిశంకర్ శాస్త్రి అని వచ్చినారు. చాలా పెద్ద గురువు, నాకు తెలియదు అంత పెద్ద గురువు అని. ఆయన వచ్చి దర్శనం చేసినారు. చాలా మంది 40 మంది వరకు వచ్చినారు. అటువంటి ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పినాడు, ఇలా దర్శనం చేయాలంట, రండి అన్న, నాకు తెలియదు అంత గురువు అని. దర్శనం కంప్లీట్ చేసినాక బయట వచ్చినారు. వచ్చి మళ్ళీ దర్శనం చేయవచ్చు ఆ దర్గా పోయినా. ఎందుకు లేదు చేయవచ్చునా? లేదండి మా వాళ్ళు మీ దర్గాకి ఎందుకు వస్తున్నారు ఇంతమంది, నేను చూసేదానికి వచ్చింది, కానీ నేను లోపల ఇప్పుడు చూసేదానికి పవర్స్ ఉంది. ఓకే, ఆ పవర్కి నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు దర్శనం చేయాలి. సెకండ్ టైం దర్శనం చేసి నాకు షల్వా వేసిన, మనం ఆయనకు వేయాలా, నాకు ఆయన షల్వా వేసిన ఆ ఫోటోస్ కూడా మాకు ఉంటాయి. ఆ విధంగా ఉంది. ఓకే, అంటే ఒక భక్తుడు ఇక్కడికి వచ్చి, మీతో పెద్ద పండితుడు వచ్చి ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ షాలో కప్పి వెళ్ళినాడు. ఆయన చేసింది. ఆయన నేను అనుకోలేదు ఈ దర్గా ఇట్లా ఉంటుందని. ఎందుకు వస్తున్నారు మీ దర్గా చూసేదానికి వచ్చిన మా వాళ్ళు, ఎందుకు మీ దర్గా వస్తున్నారు? ఇప్పుడు వచ్చినాక తెలుస్తుంది పీరుల మాలిక్ దర్గాలో పవర్స్ ఉంది. ఆ పవర్స్కి నేను ఒప్పుకుంటున్నా, ఇప్పుడే నేను దర్శనం చేయాలి. నేను దర్శనం చేసినాను. ఇది రియల్ నేను చెప్పిన ఆయన నోటి మాట ఇది. ఈ విధంగా జరిగింది. ఈ విధంగా హీరో చిరంజీవి గారు ఉన్నారు మన ఆంధ్రాకి, తెలంగాణ. ఆయన కూడా దర్శనం చేస్తూనే ఆయన అట్లే చెప్పాడు, ఒక మెడిటేషన్ కూర్చున్నాక పవర్స్ ఉంది, నేను ఒప్పుకుంటున్నా దీనికి. ఈ విధంగా సెలబ్రిటీ అంతా కూడా చాలా మంది చెప్పినారు. ఇప్పుడు రెహమాన్ గారు వచ్చినారు. ఈ దర్గా ఆయన ఆస్కార్ అవార్డు గురించి కూడా మొక్కున్నారు. మన పీఠాధిపతి ఆరిఫుల్లా స్వామి గారికి చెప్పుకున్నారు, మీరు ఈ విధంగా దర్శనం చేయండి, వాళ్ళ ఆశీర్వాదం అయితే మీకు తప్పకుండా విజయాలు సాధిస్తారని. పీరుల్లా స్వామి కూడా పోయి చెప్పుకుని అమీన్ స్వామి కూడా కూర్చున్నారు. చెప్పుకున్న వాళ్ళకి ఫలితాలు వచ్చినాయి. నమ్ముకుంటే ఏదైనా పనులు బాగా అయితేనే, ఎవరైనా నమ్ముకుంటేనే పని జరుగుతాయి. ఈ విధంగా నమ్ముకున్న వాళ్ళకి ఎవరు ఇంతవరకు ఖాళీపోలేదు. అంత దయా కరుణామయుడు అమీన్ స్వామి. ఆయన కుమారుడు ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి 11th years 11th పీఠాధిపతి. 11th years 11th పీఠాధిపతి. ఆయన అధీనంలో ఇది జరుగుతుంది. అంటే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే సమాధి అయినారా? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ దర్గాలో ఉన్నారు. 16వ శతాబ్దం వచ్చింది అంటే 450 సంవత్సరాలు అయింది ఇప్పటికి. వాళ్ళ వంశీకులే 11వ వంశం జరుగుతుంది. ఇప్పుడు 11వ పీఠాధిపతి ఆరిఫుల్లా స్వామి, 10వ పీఠాధిపతి అమీన్ పీర్ స్వామి. ఆయన పేరుతోనే ఇప్పుడు దర్గా అమీన్ పీర్ దర్గా చెప్పుకునేది. ఎందుకంటే ఈ దర్గా ముందు ఆస్థానే మగ్దూమ్ ఇలాహి పేరు మారింది. ఎందుకంటే
ఆయన ఉండే టైంలో అమీర్ స్వామి ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎవరిని ఇక్కడ వచ్చి బాధల్లో కష్టాల్లో ఉంటారు, ఆయన పిలిపిస్తారు, తెలిసిపోతారు. అప్పుడే పిలిపించి రాదు భయపడకండి, చాలా పెద్ద గుమ్ములు ఉంటారు లోపల దర్గా ఉండేది, మీ పని బాగా అవుతుంది, నేను చేయి తగిలించి పంపుతాడు. ఇంటికి పోయిలాగా పని పోయి ఉంటుంది, ఇంటికి పోయిన రిజల్ట్ ఉంటుంది. ఇంకొక మాట, ఇప్పుడు అదే దర్గా ఈయన వద్ద ఆ దర్గా కాడ ఆయన దర్గా వద్ద కూర్చొని నమ్మకంగా ఎవరైనా చెప్పినారు, ఎవరైనా కష్టాలు వచ్చినాయి, ఒక చుక్క నీరు కూడా వస్తే ఆ ఇంటికి పోయిన రిజల్ట్ ఆ విధంగా చూపిస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన మాటలే కానీ మనం చెప్పడం. ఉదాహరణ చెప్పాలంటే చాలా మంది ఆ విధంగా రిజల్ట్ ఉంది. ఆ ఉదాహరణకు ఒకరు వచ్చినారు, ఇక్కడ దొంగుల చెరువు అని ఒక ఊరు ఉంది, ఇక్కడ ముందు మాట ఇది ఒక 5 years మాట. వచ్చి ఏం చేయాలంటే మన ముగ్గురు స్నేహితులము, ఒకరు 30,000 లెక్క తీసుకుని ఉన్నాము, నేను ఇచ్చేసి 24,000 ఇచ్చేసిన 6,000 ఇవ్వాలా, లేదు 30,000 ఇవ్వాలని కాలనీలంతా తిడ్లు ఇచ్చేసి భార్య పిల్లలు గెలిచి తిడ్లు ఇద్దరు మనం స్నేహితులము కాలనీలంతా తిడ్లు ఇచ్చినాడు, నాకు చాలా బాధలు వేస్తుంది, దయ వచ్చి మనం ఆ గురుగారు ఉంటే అమీన్ స్వామి గారు ముక్కుంటామన్నారు. దర్గా క్లోజ్ అయిందండి, 5 గంటలకు రండి మీరు దర్గా ఓపెన్ అయింది అని చెప్పినాను. ఆయన మధ్యాహ్నం వచ్చినారు, ఏది బాధపడుతుంది నేను దర్గా చూపించిన, ఈ దర్గా కూడా నిలబడి మీరు ఏదైనా చెప్పండి, సాయంత్రం నాడు నేను చూపిస్తాను ఎట్లా చేయాలని ఆయన చెప్పుకొని అమీన్ స్వామి ఏడిసి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళు వచ్చి ఉన్నారు, ముగ్గురు ఇద్దరు వచ్చినారు. వచ్చి ఎరి మనం ఆ రోజు తాగి మత్తులో చేసిన తప్పు అయిపోయింది, మాకు క్షమించు, నువ్వు ఇవ్వాల్సింది ఇంకా 6,000 కూడా మాకు వద్దు, క్షమాపణ అడిగి మన కాలనీలంతా చేతులు పట్టుకుని క్షమాపణ అడిగినారు. చెప్పినాము మంచి స్నేహితుడు తిట్లు ఇచ్చినాము అని. ఆ విధంగా రిజల్ట్ నేను అవుతుంది. అంటే ఇలా చాలా మంది ఇక్కడికి వచ్చి కుల మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ చేస్తారు. ఇక్కడ అంతా ఈ దర్గాకు 24 lakhs డివోటీస్ ఉన్నారు, 24 lakhs. ఓకే, దాంట్లో కనీసం 15 lakhs వచ్చేసి నాన్ ముస్లిమ్స్ ఉండేది, అంతా శిశువుల మాదిరి ఉన్నారు. ఇక్కడ హిందూ ముస్లిం అని ఏ మతాలు లేవు, అందరూ కలిసి ఉంటాము, మనుషుల మాదిరిగా అందరూ కలిసి ఉంటారు, అన్న తమ్ముల మాదిరిగా ఉంటారు, అందరూ ఉండేది. ఇక్కడ మీరు 60% హిందువులే ఉండేది, స్వామివారి ఇక్కడ సేవకులు ఎవరు అర్థం కాదు ఎవరు అనేది, ఇక్కడ అంతా ఒకటిగా కలిసి చేస్తారు, అంత సేవ చేస్తారు. ఆ విధంగా ఉంటుంది. అంటే చరిత్ర చెప్పాలంటే చరిత్ర ఏం చెప్తారు దీని గురించి? ఈ చరిత్ర చూడండి, 16వ శతాబ్దం చరిత్ర. అప్పుడు ఇది సూఫీ అంటాం, ఈ దర్గా సూఫీ. ఈ సూఫీ అంటే అన్ని మతాలకు అందరు కలుపుకొని పోయే దర్గా ఇది. ఎవరు ఇక్కడ తేడా లేదు, చిన్న పెద్ద లావు అని ఎవరు లేదు, హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఏం లేదండి. ఇక్కడ మానవత్వం, అందరూ ఒకటిగా కలిసిమెలిసి ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. ఎవరు అనేది ఏం మీకు అర్థమే కాదు, ఆ విధంగా ఉంటుంది ఈ దర్గా. అంటే సెలబ్రిటీస్ చాలా మంది ఇక్కడికి వస్తుంటారు కదా, అంటే మీకు కాల్ చేసి వాళ్ళు వస్తారా, లేకుంటే మీరు వాళ్ళని ఇన్విటేషన్లో పిలుస్తారా, లేకుంటే వాళ్ళే వస్తారా? మనం ఎవరికి ఇన్విటేషన్ ఏం చేసేది ఉండదు, వాళ్ళు తెలుసుకుని దర్గా గురించి వస్తున్నారు. రేమాన్ గాంధీ వచ్చినారు, ఐశ్వర్య ముందు మీకు ఇంకొక మన ఇందిరాగాంధీ కూడా దర్గాకు వచ్చినారు. ఇందిరాగాంధీ అప్పుడు మనకు ప్రెస్ మీడియా పేపర్ మీడియా ఉండింది, లోకలే పోతా అనేది. మన మొహమ్మద్ రఫీ గారు వచ్చినారు, పేపరే ఉండింది. ఇప్పుడు రెహమాన్ గారు వచ్చినప్పుడు ఏమైందంటే మీకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎక్కువగా డెవలప్మెంట్ అయింది, ఎందుకంటే వీడు ఎక్కువగా చూపెట్టారు కాబట్టి జనాలకు బయట తెలిసింది దర్గా ఇక్కడ ఉంది. ఇప్పుడు సెలబ్రిటీ కూడా బయట వచ్చింది, అక్షయ్ కుమార్ వచ్చినారు, అమితాబ్ వచ్చినారు, అభిషేక్ వచ్చినారు, ఐశ్వర్య రాయ్ వచ్చింది. వీళ్ళంతా ప్రతి ఒక్కరు ఇక్కడ సెలబ్రిటీ వచ్చిపోయింది. మనం పిలిచేది లేదు, తెలుసుకుని వాళ్ళ అవసరం ఉంటుంది, మొక్కుని పోవాలని. ఆ మొక్కు తీరుతుంది, ఆ మొక్కు తీరినాక మళ్ళీ వస్తారు. ఇప్పుడు అభిషేక్ కూడా మొక్కుని పోయినారు, ఐశ్వర్య రాయ్ వాళ్ళు, నాకు పిల్లలు లేవు అని. పిల్లలు పుట్టినాక వస్తామని చెప్పినారు. సెకండ్ టైం అభిషేక్ వచ్చినారు, ముషారాకు చీఫ్ గెస్ట్గా పిలిచినాము. ఆయన చెప్పినారు, ఆలోచించినారు, నేను మొక్కున్నాక నాకు బిడ్డ అయింది, నేను మొక్కుబడి తీసుకోవాలా, నేను వచ్చిపోతాను అని. రాలేదు, కానీ సమయం రాలేదు అని వచ్చిపోతారు. ఈ విధంగా ఇంకో మాట ఏమంటే, పీరులా మాలిక్ ఎవరికి పిలుపు ఉంటుందో ఇక్కడ వాళ్ళే ఇక్కడ లోపల రాలేదు, అందరూ రాలేదు. ఇక్కడ పిలుపు ఉంటుంది, ఎవరైనా ఇన్వైట్ చేయాలంటే మీరు ఒక ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు పోయి ఇన్విటేషన్ ఇస్తారు, మీరు రండి అని. ఈ విధంగా సెలబ్రిటీ వీళ్ళది పిలుపు ఉండాలి వాళ్ళ మనసులో, అప్పుడు వస్తారు బయట నుంచి. అంటే అలా ఎలా అల్లా దయా అది, వాళ్ళ అనుగ్రహం కావాలి. ఎవరికైనా ఇక్కడికి రావాలి, దర్శనం చేయాలి. మీరు వచ్చినారు, ఇప్పుడు దర్శనం తీసుకున్నట్టే మన అనుగ్రహం లేకుంటే మీరు రాలేరు ఇక్కడికి. ఓకే, ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు పిలుపు లేనిదే ఇంతవరకు రావాలంటే చాలా కష్టం. ఇంకోటి దర్గా టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ దర్గా చూడండి, ఉదయం 5 గంటలు తెరుస్తాము, మధ్యాహ్నం 1 గంట క్లోజ్ చేస్తాం. దాని తర్వాత ఈవినింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది. శుక్రవారం వరకు 2:30 క్లోజ్ చేస్తాం, మళ్ళీ 5 గంటలకు ఓపెన్ చేస్తాం. 5 గంటలకు ఓపెన్ చేస్తాం. ప్రతిరోజు దర్గా ఎట్లయినా ఓపెనింగ్లో ఉంటుంది. అంటే మొత్తం సంవత్సరం మొత్తం దర్గా ఎప్పుడు ఓపెన్ ఉంటుందా, లేకుంటే ఏదైనా ఉరుస అప్పుడే అలా అని ఉంటుందా? కంటిన్యూ అట్లనే ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉరుసులో ఉంది, పెద్ద ఉరుసు ఇది, ఆరిఫుల్లా స్వామిది. ఇది 7 రోజులు కూడా కంటిన్యూ రాత్రి పగలు అట్లనే ఓపెన్లో ఉండేది. ఎందుకంటే కొన్ని వేల మంది దర్గా దర్శనం వచ్చింది, క్లోజ్ కాదు. ఇప్పుడు దర్శనం జనాలు తగ్గినాక దర్గా క్లోజ్ చేసాం. ఇంకా పెద్ద ఉరుసుకి, అమీన్ బి స్వామి ఉరుసుకి, పీరుల స్వామి ఉరుసుకి కొన్ని రోజులు దర్గా క్లోజ్ కాదు, అట్లనే ఓపెన్లో. అంటే ఎంతమంది ఉంటారు ఇలా, అంటే ఎన్నిసార్లు ఉరుసు అయితే ఉంటుంది? మన ఈ దర్గా చూడండి 17 దర్గాలు ఉన్నాయి.
ఇక్కడ అవును. నెలకు ఒక ఉరుసు ఉంది మనకు, నెలకు ఒకటి. కానీ ముఖ్యంగా 5 ఉరుసులు ఎక్కువగా చేస్తాం. ప్రతి ఉరుసు వచ్చి ఒక నెల ఒక రోజే చేస్తాం, ఒకటే రోజు. క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 ఉరుసు ఉంది, ఇది వచ్చేసి 8 రోజులు ఫంక్షన్ ఇది ఆరిఫుల్లా మాలిక్. ఎందుకలా? ఆ జనాలు అట్లా ఉంటారు ఆ ఉరుసుకి. పీరుల్లా మాలిక్ మెయిన్ ఫౌండర్ అయినా ఈయన ఒక్క రోజే ఫౌండర్. మళ్ళా మొహరం నెల దిగింది ఆయన భూమి లోపలికి. అది మనకు చాలా మొహరం నెల చాలా పవిత్రమైనది, ఆ భూమిలో దిగి అందుకు ఒక రోజు ఉంటుంది. ఇంకా జనాలు చాలా మంది ఇప్పుడు బయట తెలియని వాళ్ళు కూడా వేరే దేశం వాళ్ళు కానీ వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది కలుస్తుంది కదా, వాళ్ళు వచ్చి కలుస్తుంటారు. మనం హెల్ప్ చేస్తాం. మీరు ఉద్యోగం చేసుకోండి, ముక్కుబడి చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. మీ ఇంట్లో పిల్లలు భార్య పిల్లలు బాగుంటారు. ఇక్కడ మన సారా ప్రార్థన చేసుకోండి. ఈ ఊరికి అందరికీ మేలు జరగాలి, అందరూ బాగుండాలి. ఈ దర్గాకు ఉండాలి, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలి. అంటే ఇక్కడికి రాగానే ప్రసాదాలు అలాంటివి ఉంటాయి కదా, సో ఇక్కడ స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏం లేదండి, ఇక్కడ రూల్స్ ఏం లేదు ఇవి చేయాలా అని. మీ ఇష్టం చాదర బియ్యవచ్చు, పూలు బియ్యవచ్చు, టెంకాయ పగలవచ్చు, స్వీట్ చేయవచ్చు, మన ఇష్టం. లేదా అట్లనే దర్శనం చేయవచ్చు. అంటే ఇక్కడ నూనె కానీ అవి ఉంటాయి అంట కదా. ఇక్కడ దర్గా నీళ్ళు ఇస్తాము, దమ్కా పానీ అంటాం. దర్గా క్లోజ్ చేసి లోపల పెడతాం, బయట ఇస్తాం. అది దర్గా ఆయిల్ ఇస్తాం ఒకటి, అది తలకు తగిలించాలి, గొంతుకు కానీ. అది ఒకటి అఖండ జ్యోతి అని వెలుగుతూ ఉంటుంది లోపల వెలుగుతుంది. ఆ ఆయిల్ హీట్ అయ్యి కింద పడుతుంది, ఆ ఆయిల్ ఇస్తాము. ఇవి ఇస్తాము. ఇవి 3 కూడా హెల్త్ కు చాలా మంచిది. బయట ఊళ్ళకు ఒక డ్రాప్ నీళ్లు తాగి వేసుకుంటారు గ్లాస్. అంటే హెల్త్ కు మంచిది అంటే ఏ విధంగా మంచిది అనుకోవచ్చు? అంటే కొన్ని ఉదాహరణలు చెప్తే చాలా మంది తెలుస్తుంది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలకు బాగాలేదు, ఆరోగ్యం బాగలేదు, మీకు ఏమైనా దయ్యాలు భూతాలు అవి కూడా కొన్ని మంది చేసి ఉంటారు ఏదైనా ఒకటి, ఆ దోషాలు కానీ. ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంది, క్యూర్ కావడం లేదు, తగ్గడం లేదు, మందులు తింటుండే, ఇక్కడ వచ్చి నీళ్లు తీసుకుని పోతారు. ఆ నీళ్ళలో ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళది. ఆ మాత్రతో ఆ నీళ్లు కలిపి తాగుతారు. వాళ్ళకు ఒకటి తృప్తి ఉంటుంది. ఆ నమ్మకంతో ఆ స్వామి వారి దమ్కా పని చేయడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది ఆ నీళ్ళలో. ఆ నీళ్లు తాగితే మేలు జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే తెలుసాలి అందరికీ. ఇంకా చెప్పాలంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కానీ లేకుంటే మన ఇండియాలో ఉన్న చాలా పీపుల్స్కి చెప్పాలంటే ఏం చెప్తాను దర్గా గురించి? బై అందరికి తెలిసిన విషయం ఏమంటే ఇక్కడ వచ్చినాకే అర్థమవుతుంది. మనం చెప్తే మాది చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ వచ్చి మొక్కుని చెప్పినాక ఇక్కడ నీళ్లు తీసుకుని పోయినా కూడా మీకు అర్థమవుతుంది ఈ దర్గా ఇక్కడ ఎందుకు వచ్చినాం, మనకు ఏం లాభం వచ్చినాక అనేది. ఇక్కడ వచ్చినాక తెలుస్తుందండి. మనం చెప్తే ప్రయోజనం లేదు. ఇవాళ ఇక్కడ వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే వాళ్ళు తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా అమీర్ పీర్ దర్గా ఒక చరిత్ర చూసారు. ఇక్కడ మనం విన్నాము చాలా మంది ఆ సెలబ్రిటీలు కానీ లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు. ఇంకొకరికి మతాలకు అతీతంగా ఇక్కడికైతే చాలా మంది అయితే వస్తారని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది అనుకున్న కోరికలు, మనసులో ఏదైనా కోరికలు బాధలు ఏమున్నా ఇక్కడికి వచ్చి తీర్చుకుంటే వాళ్ళతో వచ్చి ఇక్కడ ఉన్న దర్గాలో వచ్చి షేర్ చేసుకుంటూ ఉన్న బాధలు అని చెప్పి అయిపోతాయి అని చెప్పి ఇక్కడ చాలా మంది నమ్ముతున్నారు. అందుకే గల్ఫ్ దేశాలు, మన రాష్ట్రం కాకుండా మన యావత్ వరల్డ్ నుంచి, మన దేశం మొత్తం నుంచి, మన ప్రపంచం నుంచి చాలామంది సెలబ్రిటీలే కానీ లేకుంటే మన యాక్టర్స్ అయితే మనం ఇంతకుముందుకి చూసినట్టయితే ఏఆర్ రెహమాన్ గారు, మంచు మనోజ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చాలామంది చిరంజీవి కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఫిలిం వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ మనసులో కొన్ని కోరికలు కోరుకున్న తర్వాత కోరికలు తీరాక కూడా మళ్ళీ వచ్చాయని చెప్పి అయితే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా మీ మనసులో ఏదైనా ఉంటే, మీ బాధలు ఏమైనా ఉంటే, పోవాలి అనుకుంటే, మీరు రావాలి అనుకుంటే మాత్రం అమీర్ పీర్ దర్గా వచ్చేసి తెలుసు కదా, కడప జిల్లాలో ఉంది. కడప జిల్లాలో నుంచి ఒక 3 కిలోమీటర్స్ అవేలో మనకి దర్గా ఉందన్నమాట. ఈ దర్గా అయితే ఓన్లీ ముస్లిమ్సే కాకుండా మతాలకు అతీతంగా ఎవరైనా రావచ్చు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. టైమింగ్స్ కూడా ఆల్రెడీ మన వీడియోలో అయితే చెప్తున్నారు. ఆ టైమింగ్స్ కూడా ఏ విధంగా ఉంటాయో చెప్పారు. మళ్ళీ ఇంకో హిస్టారికల్ ప్లేస్తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్, కెమెరామ్యాన్ బానుతో కడప. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV ni To Hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.